నమస్తే. కృష్ణా జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్నాం. జగ్గేపేట నుంచి మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మరోసారి పోటీ చేయబోతున్నారు. కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కూటమి బలం ఏ విధంగా ఉంది, ప్రజలు ఎటువైపు ఈసారి ఎన్నికల్లో మగ్గు చూపిపోతున్నారు, మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తాతయ్య గారు ఉన్నారు. నమస్తే తాతయ్య గారు. ప్రధానంగా చూసినట్టయితే గత 2 సార్లు గెలిచిన శ్రీరామ్ తాతయ్య గారు మూడోసారి ఎందుకు ఓడిపోవటం జరిగింది? మూడోసారి కూడా అత్యల్ప మెజార్టీతోనే ఓడిపోయాం. అది కూడా వాళ్ళకి మాయ మాటలు, ఒక్క ఛాన్స్ అంటాం, ప్రజలను ప్రలోభం చేశారు తప్ప యాక్చువల్గా ఆ 4 తేడా తప్పింది తప్ప అది అతని మీద ఏదో చేస్తాడు అని చెప్పి ఒక ఆలోచన పోయాం. తప్పకుండా ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక మా కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పట్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు పట్ల పూర్తి విశ్వాసం ఉన్నారు. మేము ఓడినా సరే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏదైనా సహాయం కొడితే సహాయం చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా మంచి స్పందన ఏ గ్రామంలో చూసినా సరే మహిళలు కాదు, యువత, కార్మికులు అందరూ కలిసి వస్తున్నారు. మంచి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. అంటే గతంలో 2 పర్యాలు మీరు గెలిచడం జరిగింది. మొత్తం 10 సంవత్సరాల పాటు జగ్గేపేట ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. మీరు ఆ 10 సంవత్సరాల పాటు జగ్గేపేటకు ఏం చేశారంటే? ఫస్ట్ సారి గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళంతవరకు ప్రజలకి అందుబాటు ఉంటూ ఏమాత్రం సమస్య రాకుండా ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటూ రెండోసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, మాకు అన్ని గ్రామాల్లో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి, సిమెంట్ రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి నిజంగా జగ్గేపేట టౌన్లో టిట్కో హౌసింగ్ ఏర్పాటు చేసుకున్నాం. జగ్గేపేట టౌన్కి డ్రింకింగ్ వాటర్, కృష్ణానది వాటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా మంగోళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, తక్కెళ్ళపాడు, మరి అదే పెనగించుపురు అన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా వ్యవసాయాన్ని పూర్తిగా మేము పనులు చేయించుకున్నాం. ఎన్ఎస్పి కెనాల్స్ కూడా సిమెంట్ లైనింగ్ చేయించుకున్నాం. మాకు పెద్ద సమస్య మా సాగర్ ఆయకట్టు ఏదైతే సాగర్ ఆయకట్టుకి టైలాండ్స్, అందువలన దానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి కృష్ణానది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు, శంకుస్థాపన చేశారు. దురదృష్టవశాత్తు మరలా ప్రభుత్వం రాకపోవటం, ఆ ప్రభుత్వం వచ్చాక ఆ ప్లేస్ మార్చి మళ్ళా చేస్తామని చెప్పి చేయకుండా ఉంటాం. మేము మళ్ళా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పనులు చేయించి తద్వారా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు అన్నిటి కూడా సాగు అంది ప్రయత్నం చేస్తాం. శ్రీరామ్ తాతయ్య గారు అంటే అందరు గుర్తించేది కర్రసాము. కర్రసాముకు సంబంధించి ఎప్పుడు సంక్రాంతి సమయంలో మీరు ఇందుకు సంబంధించిన ప్రదర్శన చేస్తూ ఉంటారు. దాని నేపథ్యం ఏంటి? అది మీకు ఏ విధంగా వచ్చి రావడం జరిగింది? నేను చదువుకునే రోజుల నుంచి కూడా ఈ కరసాము, కరాటే, యోగా అన్నిటి ఇంట్రెస్ట్గా ఉండేది. ఆ విధంగా చేస్తుండేది తప్ప ప్రత్యేక ప్రాక్టీస్ చేసేలేదు. కాలేజ్ చదువుకున్న రోజుల్లో ఈ కరాటే, కరసాము అదే విధంగా నేర్చుకునేవాళ్ళం. యోగా మీద ఇంట్రెస్ట్, హెల్త్ మీద కథ ఇంట్రెస్ట్ ఉంటూ అవన్నీ చేసేవాళ్ళం. అదే విధంగా కంటిన్యూ అయింది. సంక్రాంతి టైంలోనే ఎందుకు ప్రదర్శించాల్సి వస్తుందండి? ఆ రోజు అందరూ వస్తారు, బంధువులు అందరూ ప్రతి ఏటా అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది. ఉత్సవాలు అందరూ కూడా ప్రజలందరూ ఉంటారు, అందరితో షేర్ చేసుకుంటూ చేస్తారు. పాలిటిక్స్ విషయానికి వస్తే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ బలం ఇప్పుడు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉండడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏ సపోర్ట్ ఉండడం వలన ఈ రాష్ట్రంలో అనేక రంగాలకి పెట్టుబడి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇండస్ట్రీస్కి కావచ్చు, అన్ని రకాల సపోర్ట్ ఉంటుందని చెప్పి మేధావులు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ రాష్ట్రానికి కావాలి కాబట్టి కలుసుకోకపోవడం అని చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అది హర్షిస్తున్నారు. అదేవిధంగా జనసేన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారు కూడా ప్రత్యేక త్యాగాలు చేసి సీట్ల సర్దుబాటులో ఏమాత్రం కూడా మరి అన్నిటికీ తగ్గి చివరికి భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశానికి ఒక మిత్ర చేయడం కూడా మెయిన్ పార్ట్ తీసుకొని అటువంటి జనసేన వలన రాష్ట్రంలో ప్రత్యేకంగా మాకు మీరుంది. జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ కూడా జన సైనికుల సపోర్ట్ బాగుంది. అంటే బీజేపీతో కలవటంతో మైనార్టీలు దూరమయ్యే అవకాశం లేదంటారా? అది ఏమీ ఉండదు. ఎందుకంటే
2014లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. ఆ రోజు కూడా ముస్లిమ్స్ ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. అదే టైంలో ముస్లిం మైనార్టీలకు మసీదులకి షాదీఖానా నిధులిచ్చాం. అదే టైంలో ముస్లిమ్స్ వాళ్ళకి శాలరీస్, ముస్లింలకు శాలరీస్ ఇవ్వటం, దులాం పథకం కానీ, రంజాన్ తోపా ఇవ్వటం, అన్ని విధాలుగా ముస్లిం మైనార్టీకి అండగా ఉండడం. ఆనాటి నుంచి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పటికి 10 ఏళ్ళైనా సరే ఎక్కడ కూడా ముస్లిమ్స్ దాడులు లేవు. అందువల్ల అటువంటి ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా తేడా రాదు. ప్రధానంగా జగ్గేపేట నియోజకవర్గం ఇటు ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతం కావడంతో అక్రమ రవాణాకి ఎందుకు అడ్డగా మారిందంటారు? ఇక్కడ తెలుగుదేశం హయాంలో ఉచిత శాండ్ పాలసీ, దాని ఎవరు కూడా శాండ్ ఫ్రీగా ఉంటుంది, ఎవరికి పే చేయక్కల. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాండ్ పూర్తిగా మాఫియాగా రాష్ట్ర నాయకులు, కాన్స్టిట్యూన్సీ నాయకులు విచ్చలవిడిగా తెలంగాణకి లారీలతో హైదరాబాదు, ఖమ్మము, కోదాడు విపరీతంగా అమ్మేస్తున్నారు. అది బోర్డర్ అవ్వటం ఏంటంటే పట్టపగలు దానికి ఏమాత్రం కూడా అధికార దృష్టికి తీసుకెళ్ళాం. అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదా మైనింగ్ అధికారులు కావచ్చు, ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా సరే ఏమాత్రం అంటించుకోవటం. పోలీసు కూడా దాన్ని పూర్తిగా అండదండలతో కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఆ అవినీతి డబ్బుతో ఈరోజు ఎన్నికల ముందు వస్తూ ఉన్నారు. ఇంత ఘోరంగా అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలోని మీ ప్రభుత్వం వేస్తే ఎంతవరకు అడ్డుకట్ట వేస్తారు? దానిని ఏకాటికి కూడా దొంగోడే కాపలా అన్నట్టు కూడా వాళ్లే దొంగతనం చేస్తున్నారు, అధికారులు పూర్తి కొమ్ము కాస్తున్నారు. దాన్ని ఏకాటికి మేము నిలయటం, నిరసన తెలియజేయటం, రోడ్డు మీద బేటాయించి చేసాం తప్ప ఏం చేసినా సరే వాడు కేసు టెంపరీ తీసుకెళ్తున్నారు, వదిలిపెడుతున్నారు. ఓన్ ఇసుకతో పాటు హైదరాబాద్కి ఇక్కడి నుంచి గంజాయి విపరీతం వచ్చేవాడు గంజాయి పోతుంది. అంత మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక జగ్గయ్యపేట. అటు గంజాయి, అదేవిధంగా ఇసుక, రేషన్ బియ్యం కూడా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి రేషన్ బియ్యం ఇక్కడికి వస్తాయి. ఆ రేషన్ బియ్యం ఇక్కడ నాయకులు కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలు ఎక్స్పోర్ట్, అంటే చివరికి పేదవాడ రేషన్ బియ్యం కూడా ఇక్కడి నుంచి సంపాదన సోర్స్గా, ఆదాయం సోర్స్గా అయిపోయింది వాళ్ళకి ఇక్కడ నాయకులకు. ప్రధానంగా ఆటోనగర్, జగ్గేపేట ఆటోనగర్లోని పరిశ్రమల వల్ల పూర్తి స్థాయిలో పొల్యూట్ అయిన పరిస్థితి ఉంది. దానికి అరికట్టే పరిస్థితి ఉందంటారా? పొల్యూషన్లో చాలాసార్లు ఎస్ఎంపేటలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, కమ్యూనిస్టులు కూడా చాలాసార్లు ధర్నా చేశారు. మేము కూడా ఒకసారి వెళ్ళినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ జిల్లా కలెక్టర్కి ఎన్నిసార్లు విన్నపం చేసినా సరే ఎప్పటికప్పుడు ఏదో మాయమాడి చెప్తున్నారు. రేపు మేము వచ్చిన తర్వాత, తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా ఏదైతే ఇండస్ట్రీ ఉన్న పొల్యూషన్ వస్తుందో వాళ్ళు పూర్తిగా నియంత్రిస్తాం, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. 19లోని తాతయ్య గారు ఓడిపోతానికి పార్టీలోని కొంత వర్గపోరే కారణం కాదంటారా? అదేం కాదండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళ మీద ఏదో చేస్తారని చెప్పి ఆస్తూ 10 ఏళ్ళు చేసినప్పుడు ఆటోమేటిక్ కొద్దిగా మాకు చేయలేదు, ఏదో లోన్ ఇవ్వలేదనో, ఇల్లు ఇవ్వలేదనో ఏదో ఉంటూ కొంత అసంతృప్తితో పోతూ ఉంటారు. అదేవిధంగా అతను జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారు, ఒక ఆశతో పోయారు. అంటే ప్రస్తుతం జగ్గేపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏకంగానే ఉన్నారు? అందరూ ఏకంగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. అందరూ కలిసిమెలిసి ముందుకు పోతున్నాం, ఇబ్బంది లేదు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ప్రధానంగా జనసేనకు సంబంధించి, ఎందుకంటే కాపు ఓటు బ్యాంకు ప్రధానంగా జనసేన ఉంది. ఇలాంటి ప్రభావం జగ్గేపేట నియోజకవర్గంలో ఉండే అవకాశాలు ఉన్నాయా? జనసేనకి ఓన్లీ కాపులే కాకుండా బీసీ, ఎస్సీలో కూడా వాళ్ళకి జనసైనికులు ఉన్నారు. సో కాపుతో పాటు బీసీలు జేఎస్సీలు కూడా కలిసి వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ చూసి యువత అన్ని కులాల నుంచి, అన్ని సామాజిక నుంచి వస్తూ ఉన్నారు. అందువల్ల మనకు తప్పకుండా మేలు జరుగుతుంది. అంటే ఎక్కడ చూసినా వైసీపీ స్థానిక ఎమ్మెల్యేల మీద తెలుగుదేశం పార్టీ అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఉంది, వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అలాంటి పరిస్థితి మీ జగ్గేపేటలో ఉందా? వాళ్ళు ఏకాడిగా పక్కదావ పెట్టేయడం కోసం నవరత్నాలు చెప్తున్నారు. ఆ నవరత్నాల విషయంలో ప్రజలు ఏమాత్రం అనేక నిబంధనలు పెట్టారు. అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అనేక నిబంధనలు పెట్టి ఈ ఏడు వచ్చినట్టు నెక్స్ట్ ఇయర్ రావట్లేదు. ఆ విధంగా కాకుండా మేము ఈ సూపర్ 6 పథకాలు అంతకన్నా ఎక్కువ వస్తాయని చెప్పి వాడు నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విశ్వాసం, తప్పకుండా ఆయన సంపద సృష్టిస్తాడు, చేయలేస్తాడని చెప్పి ఆ విశ్వాసంతో ప్రజలు నమ్ముతున్నారు. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. అంటే ఆ సంక్షేమంతో పాటు వైసీపీ అమలు చేసే నవరత్నాలు, మీరు చెప్పే సూపర్ 6 రెండు కూడా భారీ ఎత్తున డబ్బులు జమ చేయటం లెక్కే కనబడుతున్నాయి కదా. అంటే అక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదు,
ముందు చూపు లేదు, ఎవరు చెప్తే వినరు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాద్ నిజంగా హైటెక్ సిటీ ఐటీ రంగం డెవలప్ అయిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు భిక్ష. అదే దృష్టిలో రేపు స్టేట్లో ఇండస్ట్రీస్, ఐటీ సంస్థలు ఇవన్నీ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మనీ సర్క్యులేషన్ అనేది ట్యాక్స్ రూపంలో వస్తే తప్పకుండా తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది. అదేవిధంగా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూరితే దానిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం. అంటే కృష్ణా జలాల సంబంధించి ఇబ్బందులు ఇంకా జగ్గేపేటలో ఎందుకు ఉన్నాయి పరిస్థితి ఉందంటారు? కృష్ణా జలాలు మాకేంటంటే మాకు ఎన్ఎస్పి సాగర్ కెనాల్ ద్వారా థైలాండ్ అవడం ఇప్పుడు తెలంగాణ బోర్డు ఎప్పుడు కూడా ఆపుతా ఉన్నారు. అటువంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ స్కీము మా ముత్యాల దగ్గర లిఫ్ట్ స్కీమ్ పెట్టి ఆ సాగుని ఇబ్బందులు చేద్దాం. దానికి సంబంధించిన పరికరాలు కూడా వైఎస్ హయాంలోనే వచ్చిన పరిస్థితి ఉంది, అది పూర్తిగా ఏం లేదు, డెవలప్మెంట్ అవ్వలేదు అనేది. అది మునేరు ఆయకట్టు పోలంపల్లి దగ్గర మునేరు ప్రాజెక్టు పనులు చేసి అది అసంపూర్తిగా మిగిలిపోయింది. దానివల్ల మునేరు ఆయకట్టు రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పోలంపల్లి మునేరు ప్రాజెక్టు కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి మునేరు ఆయకట్టు కూడా సాధిస్తాం. ప్రధానంగా ఇలాంటి మెయిన్ సమస్యలు అంటూ జగ్గేపేటలో ఇంకేమున్నాయి? ఎందుకంటే మీరు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా సరే ప్రభుత్వం మారిన నేపథ్యంలో అవి ఇంకా ముందుకెళ్ళని పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రత్యేకంగా సాగునీరు విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసుకోవటం, పోలంపల్లి మునేరు ఆయకట్టుకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవటం, అదేవిధంగా ఇండస్ట్రీస్ని కొన్ని ఇప్పుడు మా ప్రభుత్వం ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ సిక్ అయిపోయినాయి. అటువంటి ఇండస్ట్రీస్ మళ్ళీ రీఓపెన్ చేయించుకోవడం, కొత్త ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తే మేము టార్గెట్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా టిట్కో హౌసింగ్ 3,300 బెనిఫిట్స్ ఉంటే ఆ ఇల్లు కూడా మధ్యలో అయిపోయినాయి. అది కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ చేస్తాం. ఇనామ్ ల్యాండ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది ఉంది. ఇనామ్ ల్యాండ్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్ రిజిస్ట్రేషన్ జరిగి ఇబ్బంది పడుతుంది. దాన్ని మా ప్రభుత్వం తీర్మానం చేసాం. అదేవిధంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించి రాష్ట్రపతి ముద్ర కూడా అయింది. తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేయాలి. దాన్ని మళ్ళీ అసెంబ్లీ చేయడానికి మాకు తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదన్నా వైసీపీ పార్టీ దాన్ని తీర్మానం చేయాలి. దానివల్ల ఇనాం యజమానులు ఇబ్బంది పడతాం. దాని ఇనాం ల్యాండ్స్ని రిజిస్టర్ జరిగే విధంగా ఇనాందారులు కూడా మేము న్యాయం చేస్తాం. ఇంకా జగ్గేపేట నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాలు, పెనుగంచిప్రోలు లాంటి దేవాలయాలు కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. వాటి డెవలప్మెంట్కి సంబంధించి మీ దగ్గర పెనుగంచిప్రోలు దేవాలయం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డెవలప్ అయింది. దానికి ఇంకా మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తూ అదేవిధంగా వేదాద్రి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కావచ్చు, అదే తిరుమలగిరి, పెనుగంచిప్రోలు, ఈ 3 టెంపుల్స్ కూడా దేవాలయ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ పర్యాటకులు అనుకూలంగా ఉండేట్టు, భక్తులకు అనుకూలంగా ఉండేట్టు చేసుకుంటాం. పెద్ద ఎత్తున డెవలప్ చేస్తాం. తాతయ్య గారు ఇప్పటికే 2 పర్యాలుగా అంటే మొత్తం 3 సార్లు పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంటూ మీ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి రాబోతున్నారా? తర్వాత కూడా మీరే పూర్తి స్థాయిలో ఉండబోతున్నారా? ఇప్పటికీ అటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే సరే మేము ఎన్నాడు రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు. అందువలన ఇప్పటిదాకా మా తర్వాత ఎవరైనా ఒక ఆలోచన మీరు రాలేదు. అంటే చాలా మంది మీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ పడిన పరిస్థితి టికెట్కి సంబంధించి. ఎందుకు తాతయ్య గారి వైపే చంద్రబాబు గారు మొగ్గు చూపారంటే? అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మా మీద ఒక ప్రేమ అనుకోవచ్చు, లేదా నా మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయం కావచ్చు. ఎటువంటి ఎంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఫస్ట్ నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు మా కుటుంబ సభ్యుని కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అటువంటి రైల్లో కూడా మేము పార్టీ మారలా. మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు అత్తే ఉన్నాం. మూడోసారి ఓడిపోయాక కూడా అనేక చోట్ల ఇబ్బంది పడి వెళ్ళిపోయారు, పార్టీ మారారు. అయినా సరే దేనికైనా సిద్ధంగా ఉండి మేము పార్టీ మారకుండా బాబు గారి మీద విశ్వాసం, బాబు గారి మీద పూర్తి అభిమానం ఉంటాం. బాబు దాన్ని అర్థం చేసుకొని అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసుకొని మా మీద ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఆయన ఏ విధంగా అయితే మా మంచి అభిప్రాయం ఉందో అదే విధంగా మేము ఉన్నాం కాబట్టి మాకు కంటిన్యూ అవుతున్నాం. ఫైనల్లీ జగ్గేపేట ఓటర్లు మరోసారి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? తాతయ్య గారిని గెలిపించడం వల్ల ఎలాంటి పరిస్థితులు జగ్గేపేటలో మారే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతంలో వైసీపీ ఎమ్మెల్యే వలన పూర్తిగా అవినీతి అనేది అందరూ ఓపెన్ సీక్రెట్. ఇసుక, మట్టి, రైతు బజారు, సంత, రేషన్ బియ్యం ఇది చూస్తే ఆ కుటుంబంలో వాళ్ళు పంచుకుంటూ ఈ విధంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ప్రజల సేవని ఏమాత్రం చేయట్లా. ఫస్ట్ 3.5-4 years ఏమాత్రం కూడా అంటించుకోలేదు. లాస్ట్ 1 year వచ్చేసి మీదో చేస్తామని చెప్తున్నారు. డెవలప్మెంట్స్ నిల్. అందువల్ల తప్పకుండా మేము వస్తే అవినీతి రహిత, శాంతియుతమైనటువంటి అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రీస్
ఏర్పాటు చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఆ విధంగా చేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. దాని పట్ల ప్రజలు మా విశ్వాసం ఉంది, మా మీద తప్పకుండా గెలుస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య గారు. ఇది పరిస్థితి జగ్గయ్యపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రధానంగా అవినీతికి అడ్డాగా మారింది. ప్రధానంగా అక్రమ రవాణా ఇటు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనే తాను గెలవబోతున్నాను, ఖచ్చితంగా జగ్గయ్యపేటలోని రూపురేఖలు మార్చడం పాటు పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానంటున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ రాజు.